ఎప్పుడైనా సరే మనం ఒక మాట్లాడితే మంచి ఉంటది, చెడు ఉంటది. మన అప్రిషియేట్ చేసేవాళ్ళు ఉంటారు, మన ముందు మాట్లాడి వెనకెళ్ళి క్రిటిసైజ్ చేసేవాళ్ళు ఉంటారు, అంటే విమర్శించే వాళ్ళు కూడా ఉంటారు. ఇప్పుడు మీరు చెప్తున్నారు మంచి విషయాలని చెప్తున్నారు, కానీ తీసుకునేవాడు అర్థం చేసుకుంటే సూపర్ చెప్పారు, అసలు ఇన్స్పైరింగ్ గా ఉంది అనుకుంటారు. కానీ రివర్స్ ఆలోచించేవాడు ఏంటంటే వీళ్ళన్నీ అనుభవించేశారు, వీళ్ళ జీవితం అంతా చూసేశారు, ఇప్పుడేముంది ఈజీగా చెప్పేస్తారు అని విమర్శలు ఏమైనా వచ్చినాయా మీ దగ్గరికి? డెఫినెట్ ఫస్ట్ అడుగుతారు, మేము నీతి మాట చెప్పినామంటే నువ్వు అన్ని సంపాదించిన తర్వాత నువ్వు అయ్యేం వద్దంటే ఎట్టా అంటారు. అదే వచ్చినాయి మీ ముందుకు వచ్చినాయి? వచ్చినాయి కాదు, చాలా వచ్చేది అయ్యే. మీకే అన్ని సంపాదించుకున్నారు, జీవితం అనుభవించేసి ఇట్లాంటివి చెప్తున్నారు. ఇంకోటి ఏంటంటే ఇప్పుడు మేము నేర్చుకున్నామంటే తెలుసుకున్నా ఏంటంటే ఎవరైతే మనల్ని తక్కువ చేసి మాట్లాడతారో, మనల్ని క్రిటిక్ చేసి మాట్లాడతారో మేము హ్యాపీగా ఫీల్ అవుతాం. థ్యాంక్స్ చెప్పాలి. ఈ దీనిలో నేర్చుకున్న శిష్యం ఏంటంటే ఈ ధ్యానంలో నేర్చుకుంటాం. మన నిజమైన మిత్రుడు మన తప్పుల్ని కవర్ చేస్తూ మాట్లాడతాడు. అరే పాపమని నిజమైన ప్రేమ ఉండవాళ్ళు. నిజమైన శత్రువు మన తప్పులను బయట పెట్టేది. అంటే మిత్రుడు కంటే శత్రుడు బెస్ట్ అంటున్నాం మేము. ఓకే, అంటే అసలు మన సంబంధం లేకుండా అడివుడు సపరకు వచ్చి రామలక్ష్మణులు ఎదవలు వాళ్ళు ఇలాంటి పనులు చేస్తారని వాడు చెప్తాడంటే మన గురించి అంత ఫోకస్ చేశాడు. అంటే బెస్టే కదా, అతను ఫ్రెండ్ కదా, గుడ్ ఫ్రెండ్. అతన్ని ఇన్ఫార్మర్ చేస్తే గానీ మన కొన్ని విషయాలు ఇన్ఫార్మర్ అంటే మన పైన ఇన్ఫార్మర్ చేసినప్పుడు మన తప్పులు చెప్తున్నాడు, మన గురించి మనకంటే ఎక్కువ తెలుసు అతనికి. అందుకని థ్యాంక్స్ గురువు అన్నమాట ఆయన. ఎందుకంటే మనల్ని గురించి ఎవరు తప్పులు చెప్తున్నారంటే వాళ్ళు గురువులు. మేము ఇప్పుడు లేటెస్ట్ తెలుసుకున్నది. ఇప్పుడు మీకు శత్రువులు ఉన్నారా? అంటే యాక్చువల్ ఏంటంటే మేము పొద్దున్నే ధ్యానం చేసినప్పుడు తెలుసుకునేది ఏంటంటే ఈ ఆత్మ పయనంలో జీవించే మనిషికి ఏంటంటే శత్రుత్వం ఉండకూడదు. మేము ఫస్ట్ ధ్యానంలో కూర్చున్న ముందు విపాసన నుంచి తెలుసుకుని వచ్చిన తర్వాత చెప్పాను, పోయి గురుగారిని కాళ్ళు కలిసామని. అట్లాగా ఎవరెవరైతే కొంచెం రిలేషన్షిప్ ఎక్కడ ఉన్నారు అందరి దగ్గరికి వెళ్ళి సారీ చెప్పి ఇంతకు ముందు కంటే ఇంకా ప్రేమతత్వాన్ని పెంచి ఇప్పుడు ప్రస్తుతానికి మాకంటే శత్రువు అంటూ పలకలో ఎవరు లేరు అని అనుకున్నాం. మొత్తాన్ని వెళ్ళి కవర్ చేసుకొచ్చాము. కొంతమంది సినిమాలు కొన్ని ఇంతకుముందు కొన్నిటి మీద రాగం, కొన్ని మంది దేశం ఇట్టు ఉండేది, వాళ్ళు కూడా సారీ చెప్పడం కొన్ని ఇబ్బంది పెట్టడం కూడా జరిగింది మాకు. అంటే భౌతిక ప్రపంచం మేము ఈ పద్ధతి రాలా, కొంచెం ఆల్రెడీ కొన్ని అన్ని అప్ అండ్ డౌన్స్ అన్ని చూసి ఇది కరెక్ట్ కాదని బాగుంటుంది వచ్చాం. ఇందాక మీరు 4 పిల్లర్స్ అని చెప్పారు కదా, జీవితంలో 4 పిల్లర్స్ చూస్ చేయాలని. ఇప్పుడు మీరు ఏ పొజిషన్ లో ఉన్నారు సార్? అంటే మీరు చెప్పాలి. అంటే ఏమైందంటే 2 రకాలు ఉన్నాయి. నేను అన్నాను అనుకోండి, మాకు ఈ ధ్యానంలో చెప్పేది అంటే నేను అనే పదాన్ని ఎక్కువ వాడకూడదు అంటారు మా గురువులు. నాకు తెలిసి మీరు పుట్టిన దగ్గర నుంచి నేను అనుకుంటా నేను అని వాడి ఉంటారు, ఎందుకంటే ఇద్దరు మేము కాబట్టి, ఎక్కడికి వెళ్ళినా మేము అంటారు కాబట్టి ఉపయోగకరం లేదు. బర్త్ అలా వచ్చిందంటావా? బట్ ఏంటంటే ఈ 4 ఎక్కడ కరెక్ట్గా ఉన్నది మీరు చెప్పాలి. హెల్దీగా ఉన్నారు, ఆరోగ్యంగా ఉండం, అది మాకు మీకు అర్థమవుతుంది. వెల్దీగా ఉన్నారు కదా, సాలిడ్. దానికి లిమిట్ లేదు కానీ సేఫ్ ఉన్న దాంట్లో బెస్ట్ గా ఉండం. అంటే గతాన్ని తీసుకుంటే ఇప్పుడు బెస్ట్ గా ఉండం. సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ అన్నారు, మానసిక తృప్తి జీవితంలో. వెరీ హ్యాపీ ఫుల్ఫిల్నెస్. అంటే మేము ఎందుకంటే ఈ చెప్పబోయే 4 ఏదో కొద్ది గొప్ప ఆచారం లేదు మీకు చెప్పదలుచుకోవాలా. దానికోసం చాలా 10-15 సంవత్సరాలు కష్టపడ్డాం. ఇప్పుడు ఏదో ఊరక ఏదో మీది ముందు చెప్పడానికి, ఏదో మీడియా ముందు చెప్పడానికి అని అంటలేదు. ఆరోగ్యంగా ఉండాలంటే అసలు ఏంటి దాని గురించి అన్వేషణ చేసి ఈ మనస్సు ఘర్షణ నుంచి, నేను అనే భావాన్ని నుంచి దీన్ని కొంచెం తగ్గించాలంటే ఏం చేయాలనేది దాని మీద కొంత పోరాటం చేసాం. ఈ చేంజ్ తర్వాత మీ ఫ్యామిలీ నుంచి వచ్చిన రెస్పాన్స్ ఏంటి? మీ ఫ్యామిలీ కుటుంబం ఉంది కదా, మీరు ఒక్కళ్ళే కాదు, మీతో పాటు ఒక కుటుంబం ఉంది. ఆ కుటుంబం ఎలా తీసుకుంది ఈ చేంజ్ ని, మీలో ఉన్నటువంటి చేంజ్? కరెక్ట్ క్వశ్చన్ అడిగారు బ్రదర్స్. మన ఇష్టపగనకి వెళ్తే వాళ్ళు కొంచెం అందరూ మనలాగే మనల్ని యాక్సెప్ట్ చేయాలనుకోవడంలో ఫస్ట్ ప్రతి మనిషికి ఏంటంటే మనం ఒక తీసుకొని మనల్ని అందరూ యాక్సెప్ట్ చేయాలనుకోవడంలో ఫస్ట్ రాంగ్ స్టెప్ వేస్తున్నాం. ఓకే, మనం అందరికీ నచ్చాలని మనం ట్రై చేయకూడదు. అందుకని అందరూ నచ్చకూడదు. ఫస్ట్ పర్సన్ మేము ఏం తెలుసుకున్నామంటే అందరూ నచ్చకూడదు, రామలక్ష్మి మేము అందరు నచ్చకూడదు. నచ్చాలనుకోవడం తప్పు అంటున్నా, అదే తప్పు. ఎందుకని ఇప్పుడు మీ ఫ్యామిలీ మీరు ఈ చేంజ్ తర్వాత నచ్చారా నచ్చలేదు అనుకుంటున్నాం. వాళ్ళకి ఏంటంటే నచ్చపోయినా నచ్చిన అడ్జస్ట్ అయిపోవాలని తప్పదు. మాకు 2-3 రోజులు గ్యాప్ దొరికిందంటే గురు దగ్గరకో ఆశ్రమం దగ్గర పోయి కూర్చుంటున్నాం. భారీగా అట్లా వస్తాం.
టైం ఇవ్వట్లేదు, ఫ్యామిలీకి టైం ఇవ్వట్లేదు. ఎందుకంటే కొన్ని మనం సాధించాలంటే కొన్ని మనం త్యాగం చేయాలి. అంటే మనం త్యాగం చేయడం కాదు, ఆపోజిట్ కూడా త్యాగం చేయాలి. కాబట్టి ఇది గ్రేట్. ఈ సందర్భంగా మా వైపులకి గ్రేట్ ఇచ్చారని చెప్పాలి. వైపులకి, మా అన్నగారు, మా ఫ్యామిలీస్కి, మా అమ్మగారు కానీ. ఎందుకంటే అప్పుడు కొంచెం త్యాగం చేస్తున్నారు కాబట్టి మాకంటే వాళ్ళు గొప్పగా మేము ఫీల్ అవుతాం. పెద్దగా కుటుంబ విషయాలు పెద్దగా మేము పట్టించుకోము. మా అన్నగారు చూసుకుంటాడు, మా ఫ్యామిలీ వాళ్ళు చూసుకుంటారు అనమాట. ఆత్మపైలోనే వెళ్తూ నేను భగవంతుడు పని ఎక్కువ చేస్తాను.